జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు న్యాయమూర్తులు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర మాట్లాడుతూ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో అందరము చెట్లు నాటడం జరిగిందని అన్నారు. పర్యావరణ రక్షణకై జిల్లా ప్రజలు మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలని, చెట్లను సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు కె. జయంతి, పి. కృష్ణార్జున, ఎం. లావణ్య, ఎం. రాధాకృష్ణ చౌహన్, బి. రమేష్, పి. లక్ష్మణాచారి, సాలిని, పట్లోళ్ల తేజశ్రీ, కె. ధనలక్ష్మితో పాటు పి. నర్సింగ్రావు, బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు, జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం. ఆ సందర్భంగా అందరము కూడా ఇక్కడ చెట్లు అనేటువంటిది నాటడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక చెట్టు అన్న ఈరోజు నాటాలి అని చెప్పేసి మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి ఎంత కాలుష్యం అనేటువంటిది ఉంది, ఎంత ఇబ్బంది అనేటువంటిది, భూమి కూడా ఎంతగా ఇబ్బంది పడుతూ ఉందని దాన్నంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెట్లు నాటాలని, దాన్ని సంరక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే మాదిరిగా నెక్స్ట్ మిగతా ఈ కక్షిదారులందరూ కూడా చాలామంది ఉన్నారు. లోక్ అదాలత్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కూడా మరి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అనేది అవుతుంది. జిల్లా కోర్టు ఆవరణలో బారోషన్ మరియు కోర్టు వారి అంటే డిఎల్ఎస్ఐ సహకారంతో సంగారెడ్డి కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేసినాం. ఈరోజు పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయంగా. మరి ఈరోజు పెరుగుతున్న కాలుష్యానికి, ఈ యొక్క డిహైడ్రేషన్కు, అకాల వర్షాల కారణం మరి పర్యావరణమే. పర్యావరణం పూర్తిగా నాశనం అయిపోతున్నది. చెట్లు నరుకుతున్నా కానీ పెట్టడం లేదు. మళ్ళీ చెట్లు పెట్టిన ప్రతి దగ్గర మొక్క పెట్టాలని రూల్ ఉన్నది. మేము ఈరోజు రేపు జరగబోయే డిఎల్ఎస్ఏ జరగబోయే లోక్ అదాలత్లో నేను ఒక సూచన ఇస్తున్నాను. రేపు ఎవరైతే రేపు అవార్డు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మొక్క పెట్టాలని చెప్పి జడ్జి గారికి బాగుంటుంది అనుకున్నాను. నేను చెప్దాం అనుకున్నా, చెప్పలేదు. రేపు ఎవరైనా సరే ఏదైనా అవార్డు ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా చెక్ ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా లబ్ధిదారు ఇచ్చినప్పుడు కానీ ఒక చెట్టు పెట్టి రామ్మ అప్పుడు అవార్డు ఇస్తా అని చెప్తే అందరూ కూడా మొక్కలు పెడతారని ఆశిస్తున్నా. కాబట్టి అందరూ కూడా పరిరక్షించుకోవాలి. ఈరోజు 8% నుండి తెలంగాణలో 23% ఫారెస్ట్ అయింది. ఇంకా 60% ఫారెస్ట్ కావాలి. చాలా ఫారెస్ట్ నరుకుతున్నాం మనం. కాబట్టి ఎక్కడైతే ఇండోర్ ఈ దేశంలోనే అత్యధికంగా పచ్చదమ నగరం ఇండోర్, తర్వాత బెంగళూరు గ్రీన్ సిటీ అంటారు ఇటువంటి. ఆ విధంగా ప్రతి దగ్గర కూడా ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులు మరి మొక్కను పెడితేనే పర్మిషిస్తామని చెప్పి నిబంధన పెట్టాలి. నిర్బంధంగా చెట్లు పెంచితేనే మరి ఈ యొక్క పర్యావరణ సంతులనం అయితే. లేకపోతే చూస్తాం ఈరోజు ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత. దానికి కారణం ఢిల్లీ ఎక్కడ చెట్టు కనిపి, ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ ఒక చెట్టు కనిపి. కాబట్టి హైదరాబాద్లో కూడా అంతే, ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ ఒక చెట్టు కనిపి. పెట్టే చెట్లు కూడా నాసిరకం చెట్లు పెడుతున్నాం. గాలివాన పడిపోయే చెట్లు పెట్టొద్దు. చింత చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు పెడితే అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు పెట్టడం వల్ల నష్టమవుతుంది. కొన్ని దేశాల్లో నిషేధించబడ్డ చెట్లను మన దేశంలో పెడుతున్నాం. అది మొన్న గ్రహించి అన్ని కొట్టేసారు. దానివల్ల సమతుల్యత పోతున్నది, పర్యావరణం ఖరాబ్ అవుతున్నది. అక్కడ తిరస్కరించబడ్డ మొక్కలు పెట్టడం వల్ల ఇక్కడ దేశంలో కూడా అనవసరంగా పొల్యూషన్ ఇదిగోరగా కుట్ర జరిగింది మన మీద. దాన్ని మనం మేలుకున్నాం, చెట్లను తీసేసినాం. ఆ విధంగా కూడా మన దగ్గర దేశీయంగా ఉన్న వేప చెట్టు, చింత చెట్టు, మరి తిప్ప చెట్టు, ఉసిరి చెట్టు, కానుగా, దీనివల్ల ఔషధ ఫలితాలు వస్తాయి. ఒక ఆకు తింటే రోగాలు నయమయ్యే
అద్భుతమైన వృక్ష సంపద ఉన్న ఈ దేశంలో మరి ఇంపోర్టెడ్ చెట్లు పెడతాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరం ఒక ఉద్యమంలో చేపట్టాలని కోరుతాము. ఎవరు అకేషన్లో కాదు, డైలీ ఒక చెట్టు పెట్టాలని. ఇప్పుడు ఏదైనా మొక్కలు నాటే విధంగా నిర్బంధంగా పెడితేనే కానీ ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ యొక్క ప్రకృతి సమతుల్యత, లేకపోతే ప్రకృతి వినాశనానికి నాంది పలుకుతుంది. చెట్లుంటేనే చెట్టే అందరికీ సంక్షేమం. ఎక్కడైతే మొక్కలు ఉంటాయో అక్కడ సంపద ఉంటుంది. పర్యావరణం పచ్చగా ఉంటేనే సకాలంలో వర్షాలు పడతాయి. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యత గురించి కోరుతాం.